శత్రువు బతికున్నంత కాలం నువ్వు గెలవలేవు, ఎందుకంటే వాడు ఎప్పుడన్నా రావచ్చు. చెప్పండి ఒకసారి నోరు తెరిచి, ఈ రోజు చూస్తున్న శత్రువును ఇక ఎన్నడూ చూడవు. ఇదే వాగ్దానం ప్రామిస్ చేసేస్తున్నాడు. ఎక్కడ తెలుసా? బ్యాటిల్లో, యుద్ధంలో ప్రామిస్ చేస్తున్నాడు దేవుడు. అక్కడ వచ్చింది. మోషేని జనాలంతా అయ్యా అయ్యా ఏమయ్యా ఏమయ్యా అని అంటుంటే చెప్పు, అందరు గమ్ముగా ఉండమను, ఎత్తద్దు, డాడీ వచ్చాడు ఇక్కడ. హల్లెలూయా. సముద్రంలో మీరు దిగండి, ఈరోజు చూస్తున్న వాడిని మీ కళ్ళ ముందు చంపేస్తాను నేను. దేవుడు వచ్చి యుద్ధం చేసి చెప్పినట్టే ఎర్ర సముద్రంలో శవాలు తేలాయి. దేవుని బిడ్డలారా చూస్తున్నారు, వీడేరా మమ్మల్ని ఇన్నేళ్లు పీడించింది ఫరో, చచ్చిపోయి ఉన్నాడు రా అక్కడ. ఇది క్రైస్తవులకు సంబంధించిన ఒక పాఠం. సాతాన్ అనేవాడిని ఎప్పుడు మనం నశింప చేయగలమంటే బాప్తిజంలో. సాతాన్ని మనము చంపేస్తాం. మనం చంపడం అంటే ఏంటి? నీ జీవితంలో వాడు లేదని అర్థం. చంపడం అంటే ఐగుప్తు అంటే ఏమండి? లోకంలో మనిషి పాపానికి బానిసగా ఉండేదాన్ని ఐగుప్తు అంటారు. ఆయనే ఫైట్ చేసి నిన్ను తీసుకొచ్చి నీళ్ళల్లో మునిగి బాప్తిజం తీసుకుని ఉంటే నీకు శత్రువుకు ఉండే కనెక్షన్ కట్.